కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. వెయిట్ రిడక్షన్ ఈ వర్డ్ పలకని వాళ్ళంటూ లేరండి. ఆఫ్టర్ కరోనా తర్వాత మన బాడీలో చాలా చేంజెస్ అయితే వచ్చేసాయి. చాలా హెల్త్ ఇష్యూస్ కూడా మనం ఫేస్ చేసాము. మెడికేషన్ యూస్ చేసిన తర్వాత అసలు ఒక బెలూన్ లాగా అసలు నువ్వు ఇంతకుముందు ఇలా ఉండేవాడివా, ఇప్పుడు ఎందుకు ఇలా అయిపోయావు అనే సిచ్యువేషన్స్ కూడా చాలా చూస్తున్నాం. మరి సమ్మర్ వచ్చేసింది కాబట్టి వెయిట్ లాస్కి సమ్మర్ అనేది ఒక బెస్ట్ సీజన్గా చెప్తూ ఉంటారు. మన ఆయుర్వేదంలో అసలు వెయిట్ రిడక్షన్ అవ్వాలంటే మనం ఏం చేయాలి, ఈ సమ్మర్ని ఎలా ఉపయోగించుకోవాలి, కొన్ని చిట్కాలు అయితే తెలుసుకుందాం. ప్రస్తుతం అంతా ఉన్నారు జనరల్ ఫిజిషియన్ ఎండి లక్ష్మి గారు. నమస్తే మ్యామ్. నమస్తే. ఎలా ఉన్నారు మ్యామ్? బాగుందండి మ్యామ్. నిజంగా వెయిట్ రిడక్షన్ అనేది సమ్మర్లోనే ప్లాన్ చేసుకుంటే బెటరా? సమ్మర్లో మనం ఎక్కువ వెయిట్ తగ్గే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుందండి. జనరల్గా సమ్మర్ అంటే ఫ్రూట్స్, సమ్మర్లో మనకి వాటరీ ఫ్రూట్స్ చాలా ఎక్కువ వస్తుంటాయి. వాటర్ మిలన్ కానీ, కర్బూజా కానీ, మనకి ఈ ఫ్రూట్స్ అనేవి ఎక్కువ వస్తుంటాయి. దీంతోపాటు మ్యాంగోస్ కూడా వస్తాయిలే, బట్ మ్యాంగోస్ని కొంచెం అవాయిడ్ చేసుకుంటే మనకి సమ్మర్లో వచ్చే ఈ వాటరీ ఫ్రూట్స్ అనేవి చాలా మంచిగా వస్తాయి. సో ఈ టైంలో మనం మంచిగా ప్లాన్ చేసుకోవచ్చు వెయిట్ రిడక్షన్ గురించి. మన జనరల్గా ఏంటంటే చలికాలంలో ఆకలి వేసేస్తుంటుంది. సో చలికి ఏంటి అంటే మనం వేడి ప్రొడ్యూస్ చేయాలి కాబట్టి మన బాడీ వేడి ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఆకలి అనేది వస్తుంది. బట్ ఎండాకాలం వచ్చేసరికి మనకి ఇప్పుడు చూసిన దాహం ఎక్కువ వేసేస్తుంటుంది. సో వాటర్ 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 తాగాలి అన్న ఫీలింగే ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా ఫుడ్ మీద మనం తగ్గించేసి వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకుంటాం. మనకి వేడి వల్లనే వాటర్ కంటెంట్ తీసుకుంటాం కాబట్టి సో ఆటోమేటిక్గా మన బాడీ కూడా కెలరీస్ కూడా మనకి చాలా తగ్గుతాయి. సో దిస్ ఈస్ ద బెస్ట్ సీజన్ టు మెయింటైన్ వెయిట్ అనేది చెప్పచ్చండి ఖచ్చితంగా. ఓకే మ్యామ్, అసలు వెయిట్ లాస్ అవ్వాలి అన్నప్పుడు మనం కట్ చేసుకోవాల్సిన ఫుడ్స్ ఏంటి, మన డైట్ అనేది ఎలా ప్లాన్ చేసుకోవాలి? జనరల్గా మనకి ఆయిలీ ఫుడ్స్ తీసుకుంటే మనకి ఎక్కువ వాటర్ తీసుకోవాలన్న ఇది వస్తుంది, ధూప్ అవుతుంది అని అంటాం. డైజెస్ట్ అవ్వడానికి కోక్స్ అవన్నీ తాగుతూ ఉంటాం జనరల్గా. సో అక్కడ కూడా మళ్ళీ డంపింగ్ ఆఫ్ క్యాలరీస్ అనేది అవుతూ ఉంటుంది. షుగర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది కూల్ డ్రింక్స్లో వాటిల్లో. జనరల్గా ఇప్పుడు సమ్మర్ వచ్చినప్పుడు మనకి అదే అనిపిస్తుంది. అండ్ మనము ఇది బిర్యానీ అవి తీసుకోలేకపోయినా సరే మళ్ళీ కూల్ డ్రింక్స్ అవి తాగుతూ ఉంటాం. సో అక్కడ కూడా మళ్ళీ వెయిట్ మేనేజ్ చేయలేకపోతుంటాం. సో మనకి అలా దాహం వచ్చినప్పుడల్లా సరే వాటర్ కంటెంట్ చూసుకోవడం, దానికి తగ్గట్టు ఫ్రూట్ జ్యూసెస్ చూసుకోవడం, అవి చేసుకుంటూ మనం చేస్తే బ్యాలెన్స్ గా అయిపోతుంది ఈ సమ్మర్ సీజన్. కూల్ డ్రింక్ బదులుగా కోకోనట్ వాటర్, ఏదైనా జ్యూసెస్ వితౌట్ షుగర్ తీసేసి చాలా మంది చేస్తున్న మిస్టేక్, మేము జ్యూసెసే కదా తాగుతున్నాము అని అనుకుంటారు. నేను ప్రత్యక్షంగా జ్యూస్ తయారు చేసేటప్పుడు చూస్తాను, ఇంత తీసుకొని వేస్తాడనమాట. సగం షుగర్ ఉంటుంది, షుగర్ వాటర్. మనం సోడాస్ అవి చెప్పినప్పుడు కూడా సగం షుగర్ సిరప్పే వాళ్ళు ఫిల్ చేస్తుంటారు, మిగతాది లెమన్ వాటర్ ఏదో యాడ్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఇంకా ఎక్కువ హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది కదా. ప్రతి జ్యూస్ దగ్గర మనము ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఎస్టిమేట్ చూర్ణం యాడ్ చేసుకోవచ్చు. సో రోజు మొత్తానికి 5 grams to 10 grams ఆఫ్ ఎస్టిమేట్ చూర్ణం మనం అందులో యాడ్ ఆన్ చేసుకోవచ్చు. ఓకే. సో మనకేంటి అంటే షుగర్ ఇప్పుడు కంటెంట్ మనకి కావాలి, షుగర్ మనకి ఉండాలి అనుకున్నప్పుడు ఈ జ్యూసెస్లో మనమే వెళ్ళి నువ్వు ప్లెయిన్ జ్యూస్ చెయ్యి, కొంచెం ఈ పౌడర్ అయ్యి అని చెప్పి దాన్ని క్యారీ ఆన్ చేసుకొని ఖచ్చితంగా వెయిట్ రెడ్యూస్ చేసుకోవచ్చు అట్లాగా. సో మనం ఇంట్లో కూడా ఏంటి అంటే షుగర్ వాటర్ బదులు కొంచెం మిల్క్తో కొంచెం ఈ పౌడర్ వేసుకుంటే ఫుల్ ఎనర్జీ వచ్చేస్తుంది. ఓకే. సో ఆ రోజు మొత్తం మీకు సరిగా ఆకలి కూడా అనిపించదు. సో దీనికి మీకు సెట్ అయిపోతుంది అనమాట. తర్వాత వాటర్ ఎక్కువ తాగినా కానీ మనకి ఎనర్జెటిక్గా అనిపిస్తుంది ఈ ఎస్టిమేట్ చూర్ణంతో. సో అలా కూడా వెయిట్ రెడ్యూస్ అవ్వచ్చు మనం. అండ్ ఫుడ్ కూడా మనకి బాగా మంచిగా చేసుకోవచ్చు, కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే ఒకటి ఎగ్జాక్ట్గా చెప్పేది ఏంటంటే పిల్లలు మన మీదకి రారు. సో జనరల్గా ఏంటంటే హౌస్ వైఫ్కి దిస్ ఈజ్ ద బెస్ట్ సీజన్ ఫర్ వెయిట్ రిడక్షన్ అని చెప్తారు. ఎస్పెషల్లీ ఎందుకంటే పిల్లల గురించి పొద్దున్నే లేసి క్యారేజ్ పెట్టేసి వాళ్ళకంటూ చేసి మనకంటూ ఒక టైం లేకుండా అయిపోతుంది. వాళ్ళని వెళ్ళి తెచ్చుకోవాలి, వాళ్ళకి అన్నం పెట్టాలి, వాళ్ళని చూసుకోవాలి, వాళ్ళకి స్నాక్స్ చేయాలి, ఇదే హడావిడిలో మనం ఉంటాం. బట్ సమ్మర్ వచ్చేసరికి ఏమవుతుందంటే ముందు రిలాక్స్ అయిపోతాం, పొద్దున్నే లేసి వాళ్ళకి చేయాల్సిన అవసరం ఉండదు. దిస్ ఈజ్ ద టైమ్ టు యూ టు స్పేర్ యువర్ సెల్ఫ్. ఓకే. సో లవ్ యువర్ సెల్ఫ్. సో మనకి మనము
మనం ఇప్పుడు మంచిగా అవ్వాలి అనుకుంటే మనకి మనం టైం కేటాయించాలి. అండ్ సమ్మర్లో ఎప్పుడైనా సరే డే ఎక్కువ ఉంటుంది, సో తొందరగా తెల్లారిపోతూ ఉంటుంది. సో మనము అది ప్లాన్ చేసుకొని ఎర్లీగా లేసి ఒక 1 hour ఎక్సర్సైజ్ చేసుకొని దాని తర్వాత కంటిన్యూషన్ మనం రెగ్యులేషన్ ఆఫ్ ఫుడ్ చూసుకుంటూ మనం వెయిట్ రెడ్యూస్ చేసుకుంటే పర్ఫెక్ట్గా సమ్మర్లో మనం ఈజీగా ఒక 2-3 monthsలో మనము ఈజీగా 10 kgs వెయిట్ తగ్గిపోవచ్చు. 100% తగ్గచ్చు. దీనికి యాడ్ ఆన్ ఆయుర్వేదిక్లో మెడిసిన్స్ ఉన్నాయి, ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో మీరు ఎలా చేయగలుగుతారో అన్న దాన్ని బట్టి, సో దాన్ని బట్టి మీరు ఆయుర్వేదిక్ని కన్సర్న్ చేస్తే దానికి తగ్గట్టు ఔషధాలు కొన్ని ఉన్నాయన్నమాట. సో ఈ ఆయుర్వేదిక్ డ్రగ్స్ ఏం చేస్తాయి అంటే బేసల్ మెటబాలిక్ రేట్ ఏదైతే ఉందో దాన్ని పెంచుతాయి. ఓకే. సో బాడీ యాక్టివిటీ, సెల్ యాక్టివిటీ హీట్ చేస్తుంది అనమాట. సో త్రికటు చూర్ణం అని ఉంటుంది. సో దాన్ని అది ఏం చేస్తుంది, హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది, సెల్ యాక్టివిటీని పెంచుతుంది అనమాట. సో అట్లానే కొన్ని డ్రగ్స్ ఉన్నాయన్నమాట ఆయుర్వేదిక్లో. సో అవేం చేస్తాయంటే ప్రతి సెల్ని యాక్టివేట్ చేస్తాయి, హీట్ ప్రొడ్యూస్ చేస్తాయి. సో ఆటోమేటిక్గా మీరు చేసిన కొంచెం వర్క్కి కూడా, కొంచెం వర్కౌట్కి కూడా హెవీ లాస్ ఆఫ్ క్యాలరీస్ అవుతుంది. సో ఇట్లా ఈ టైంలో కానీ ఆయుర్వేదిక్ ప్రాక్టీస్ మెడిసిన్స్ తీసుకుంటూ కొంచెం ఎక్సర్సైజ్ చేసుకుంటే మీకు మీరు హ్యాపీగా ఉండొచ్చు. సో సమ్మర్ ఈజ్ ద బెస్ట్ సీజన్ ఫర్ హౌస్ వైఫ్స్ ఆర్ సంథింగ్. ఈవెన్ జెంట్స్ కూడా అండి, వాళ్ళు కూడా పొద్దున్నే లేస్తారు, పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్లే బాధ్యత వాళ్ళకి అట్టగట్టేస్తాం కదా. సో బస్సెస్ రాని వాళ్ళందరూ పిల్లల్ని తీసుకొని అక్కడ పడేసి మళ్ళీ తెచ్చుకోవడము, మళ్ళీ వాళ్ళకి హోంవర్క్స్ చేయించడం, ఇవన్నీ కూడా ఉంటాయి ఈవెన్ జెంట్స్కి కూడా. సో వాళ్ళు కూడా వాళ్ళ టైంని దే కెన్ స్పేర్ టు దిస్. సో కొంచెం టర్న్ చేయొచ్చు, సో ప్లాన్ చేసుకోవచ్చు. సో అందరికీ ద బెస్ట్ సీజన్ ఈ సమ్మర్ వెయిట్ రిడక్షన్ కి చెప్పొచ్చు మనం హ్యాపీగా. ఓన్లీ అంటే పిల్లలకి అంటే మనకు కొంచెం ఫ్రీ టైం వస్తుంది ఐదర్ మేల్ ఆర్ ఫీమేల్ కి, ఇది కాకుండా ఏదైనా వేరే రీజన్ ఏదైనా ఉందా సమ్మర్ లో వెయిట్ మనం ముందు చెప్పుకున్నాం కదా. సో ఏదైతే మనకి ఆకలి తగ్గిపోతుంది, దాహం ఎక్కువ అవుతుంది. సో ఆకలి తగ్గిపోయిందంటే ఆటోమేటిక్ గా మీరు తిన్నం తగ్గించేస్తారు. సో తిన్నం తగ్గించేసారంటే మీరు వెయిట్ రిడ్యూస్ అవుతారు. సో సమ్మర్ ఇలాగా ప్రతిదానికి ప్రతి పాయింట్ లోనూ దిస్ ఈస్ ద బెస్ట్ సీజన్. ఈవెన్ చిల్డ్రన్స్ కూడా దిస్ ఈస్ ద బెస్ట్ సీజన్. కొంతమంది చిన్న పిల్లలు కూడా బాగా ఒబేస్ ఉంటారు. సో వాళ్ళకి కూడా దిస్ ఈస్ ద బెస్ట్ సీజన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళకి స్కూల్స్ ఉండవు, మనం చెప్పిన మాట వింటారు. యాక్చువల్లీ టైం ఉంటుంది వాళ్ళకి, వర్కౌట్ చేయడానికి టైం ఉంటుంది. మనము ఏదైనా సరే స్కూల్కి వెళ్ళామంటే ఖచ్చితంగా వాడి క్యాలరీస్కి పెట్టేస్తూ ఉంటాం. వాడు పిజ్జాలు అడిగితే పిజ్జాలో, లేకపోతే టోస్ట్లో ఏదో ఒకటి చేసి పెట్టేస్తాం. కానీ ఇంట్లో ఉన్నప్పుడు అది కాదు అని చెప్పి జ్యూసెస్ ఇంట్రడ్యూస్ చేయగలుగుతాం వాళ్ళకి. సో మనము మన కంట్రోల్లో కొంచెం పిల్లల్ని పెట్టుకోగలుగుతాం ఈ టైంలో. సో పిల్లల్లో ఒబేసిటీ ఉన్న వాళ్ళకి కూడా దిస్ ఈజ్ ద బెస్ట్ సీజన్ ఫర్ వెయిట్ రిడక్షన్. ఈ 2-3 monthsలో నువ్వు ఇయర్ మొత్తం తీసుకున్న ఎక్సెస్ ఫుడ్ అంతా ఈ 2-3 monthsలో బ్యాలెన్స్ చేస్తూ వచ్చారంటే జీవితం మొత్తం మీరు పర్ఫెక్ట్ బ్యాలెన్స్డ్గా ఉంటారు. మనకి పాతకాలంలో కూడా పిల్లల్ని అమ్మమ్మ వాళ్ళ ఊర్లకి తోలేసేవాళ్ళు, అక్కడ ఫుల్గా ఆడుకునేవాళ్ళం. 90s కిడ్స్ కానీ 70s కిడ్స్ 80s కిడ్స్ అందరం ఫుల్గా ఆడుకునేవాళ్ళం. వద్దన్నా మనకి చిన్నపిల్లలు ఒబేసిటీ చూసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు అప్పట్లో. ఇప్పుడు ఏంటంటే ఎక్కడికి తోలడానికి లేదు, వాళ్ళు చేయలేకపోతున్నారు. మనకి ఇంట్లో కూడా వాళ్ళు ఏంటి ఇప్పుడు మళ్ళీ కంప్యూటర్స్, మళ్ళీ సెల్ ఫోన్స్, దీని మీద పడిపోతున్నారు. ఇప్పుడు ఇంకా ఇంకా పెరిగిపోతున్నారు, అందుకే ఒబేస్ చిల్డ్రన్ అనేది. సో ఒబేసిటీ కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి, పిల్లల్లో కూడా కంట్రోల్ చేయాలి మనం. సో వాళ్ళు హెల్దీగా ఉండాలి అంటే ఇవన్నీ కూడా కంట్రోల్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇన్ఫర్టిలిటీకి ఫస్ట్ కాజ్ ఏంటి అంటే ఒబేసిటీ, పీసీఓఎస్కి ఫస్ట్ కాజ్ ఏంటంటే ఒబేసిటీ, స్పర్మ్ క్వాలిటీ తక్కువ అవుతుంది అంటే కాజ్ ఏంటి అంటే ఒబేసిటీ. సో ఈ అన్ని కాజెస్కి ఈ ఒబేసిటీ అనేది కరుగుతుంది కాబట్టి ముందే మనం బాడీని బ్యాలెన్స్ చేయగలిగితే పిల్లలకి, సో ఇది పర్ఫెక్ట్గా అయిపోతుంది మనకి. మ్యామ్ మీరు ఈరోజు చెప్పినట్టుగా వీడియో స్టార్టింగ్లో మనకు అన్నీ తెలుసు, ఏది అవాయిడ్ చేయాలి ఏది తినకూడదని తెలుసు. బట్ కొంతమంది టైం లేక ఏం వండుకుంటాంలే అని చెప్పి ఏదో ఒక బిర్యానీనో లేకపోతే బయట అవుట్ సైడ్ ఫుడ్ తీసుకురావడం, లేదంటే కంటికి బాగా కనిపించాలి, రెడ్గా కనిపిస్తూ ఉంటాయి చికెన్ కానీ మంచూరియాస్ కానీ ఏవైనా, అవి అట్రాక్టివ్గా తినాలనిపిస్తుంది. మనం ఎంత అవాయిడ్ చేసినా మళ్ళీ ఒక 10 daysకి బిర్యానీ తినాలనిపిస్తుందను, అవుట్ సైడ్ ఫుడ్ తినాలనిపిస్తుంది, మనం ఎడిక్ట్ అవుతున్నాం ఎండ్ ఆఫ్ ద డే వాటికి. సో మీరు చెప్పిన ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటూ కాస్త ఒక పని చేయొచ్చు నీకు అలా అనిపించినప్పుడు. చీట్ డే అనేది మనం ఒక రోజు పెట్టుకున్నప్పుడు నీకు తినాలనిపించింది, బాగా తినాలనిపించింది, స్వీట్ కానీ ఈ నాన్ వెజ్ కానీ లేకపోతే ఈ మంచూరియాలు కానీ నీకు బాగా తినాలనిపించింది, ఆ రోజు నువ్వు ఒక పూటే తిను, ఆఫ్టర్నూన్ తిను,
డిసైడ్ చేసేసుకో. సో ఇవాళ నేను ఇది తింటున్నాను, సో నేను వేరే ఏం తినద్దు, నాకు ఈ కార్వింగ్ ఇవాళ పోవాలి అనుకున్నప్పుడు ఆ రోజు అది తినేసే. ఓకే. అది ఏ టైంలో తింటామంటే ఆఫ్టర్నూన్ మీల్ చేసుకో. సో మార్నింగ్ కాకుండా మార్నింగ్ తినకు, నైట్ తినకు, ఆఫ్టర్నూన్ మీల్ తీసుకో. ఆఫ్టర్నూన్ మీల్ లాగా అవే ఇంట్రడ్యూస్ చేసుకో, అన్నం తినకు. ఓకే. ఖచ్చితంగా నీకు బాడీ వెయిట్ పెరగదు. సో మీకేంటంటే నీకున్న కార్వింగ్ తగ్గుతుంది. సో ఈ మధ్య నేను ఒక ఫనీ రీల్ చూసాను, నాకు బాగా నచ్చింది యాక్చువల్లీ. సో ఒక డైటీషియన్ షీ వాస్ టెల్లింగ్, నీకు మనసుకు నచ్చింది తిను, నీ బాడీ కరెక్ట్గా ఉంటుంది అని. సో తను చెప్తూ ఉంటుంది, సో నాకు మనసుకు నచ్చింది ఈ పిజ్జాలు బర్గర్లు ఇవే తినాలనిపిస్తుంది, మరి లావ్ అయిపోతాను కదా, మరి అది వినట్లే కదా అని చెప్పి అంటూ ఉంటుంది అనమాట. సో ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఖచ్చితంగా మనకి మనసుకు తినాలనిపించినప్పుడు గో ఫర్ అన్ ఆఫ్టర్నూన్ డైట్. ఓకే. సో నేను ఏది తినాలనిపించినా, కేక్ అవని పిజ్జాలు అవని ఏది తినాలనిపించినా ఆఫ్టర్నూన్ డైట్ పెట్టుకో. ఓకే. అప్పుడు అన్నం తీసేసాయి, నీ కార్వింగ్ పోతుంది, మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఈ మధ్యలో ఏం ఉండదు కాబట్టి నీ బాడీ యాక్టివ్గా అనిపిస్తుంది, నీ బ్రెయిన్ కూడా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇట్లాంటి చిన్న టిప్ లాగా పెట్టుకోండి, చిన్న చిన్న టిప్స్ అనమాట. మనకి ఏం తినాలనిపించినా కొంచెం మనం తినేదాన్ని తగ్గించేసుకొని ఆఫ్టర్నూన్ తినేస్తే నైట్ ఏదైనా లైట్ ఫుడ్ నీకు అది హెవీగా తినేసినా కానీ నైట్ నీకు మజ్జిగ అది తాగండి. ఎందుకంటే ఖచ్చితంగా ఈ జంక్ ఫుడ్స్ అన్నిట్లోనూ మనకి యాసిడ్ రెగ్యులేటర్స్ అని యాడ్ చేస్తారు. అన్ని జంక్ ఫుడ్స్లోనూ యాసిడ్ రెగ్యులేటర్స్ యాడ్ చేస్తారు అంటే కేక్స్లో కానీ ఇవన్నిట్లో, చికెన్ వాటిల్లో కూడా. అది అరగాలి అంటే ఖచ్చితంగా మనము ఇంటేక్ ఆఫ్ యాసిడిక్ ఫుడ్స్ అంటే సోడా సంథింగ్ ఆ టైప్లో తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా తగ్గాలంటే ఎండ్ ఆఫ్ ది డే మజ్జిగ. ఓకే. న్యాచురల్ వేలో. న్యాచురల్ వేలో మజ్జిగ అంటే 1:4, 1 part of curd with 4 parts of water. ఇది చేసుకొని పెట్టేసుకొని కొంచెం ఉప్పు వేసేసుకుంటే ఈ యాసిడ్ కంటెంట్ని తగ్గిస్తుంది. నీ బాడీలో యాసిడ్ వల్ల వచ్చే కాల్షియం తగ్గడాన్ని మనకి రెగ్యులేట్ చేస్తుంది. సో నీ కార్వింగ్ తగ్గుతుంది, నీ చీట్ డే హ్యాపీగా ఉంటుంది, నువ్వు హెల్దీగా కూడా ఉంటావు ఫైనల్లీ. ఓకే. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.